కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లులోని వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో బిల్లేకల్లులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూరగాయల మార్కెట్ వేలం విషయంలో ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణను అడ్డుకోబోయారు. అయితే ఈ ఘర్షణలో సీఐ ఎస్ఐలకు గాయాలయ్యాయి. వెంటనే సీఐ ఎస్ఐతో పాటు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లులో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా బిల్లేకల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గ్రామంలో ఏదైతే ఈ కూరగాయల మార్కెట్ వేలం విషయంలో ఈ ఘర్షణ అయితే చెలరేగింది. ఒక్కసారిగా ఇటు టీడీపీ అవ్వచ్చు, అలాగే వైసీపీ వర్గాలు, రెండు వర్గాలు కూడా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో అంటే ప్రధానంగా ఈ దాడికి కారణం ఏదైతే ఈ మార్కెట్ వేలం విషయంలో ఏదైతే తమ వర్గానికి దక్కాలన్న ఉద్దేశంతో పరస్పరం ఫస్ట్ వాగ్వివాదానికి జరిగింది. అనంతరం ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అక్కడ అదుపు తప్పడంతో పోలీసులకు సమాచారం వెళ్ళింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఈ ఘర్షణ ఏదైతే చెలరేగిందో దీన్ని అదుపు చేసేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకోబోయారు, రెండు వర్గాల్ని. అయితే ఈ ఘర్షణలో ఎవరైతే సిఐ ఎస్ఐ ఉన్నారో వీరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సిఐకి అలాగే ఎస్ఐకి. వెంటనే సిఐని ఎస్ఐని స్థానిక హాస్పిటల్ కి తరలించి వారికి తలకైతే తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స అయితే అందించారు. అలాగే ఎవరైతే రెండు వర్గాలు ఉన్నాయో అంటే ఇటు టీడీపీ అవ్వచ్చు, కారణ వైసీపీ, రెండు వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఘర్షణలో గాయపడ్డ వారిని కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకొని వెళ్లి హాస్పిటల్ అయితే వీరికి చికిత్స అయితే అందించిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఒక్కసారిగా ఇటు టీడీపీ వైసీపీ రెండు వర్గాలు ఒక్కసారిగా ఈ మార్కెట్ వేలం విషయంలో ఘర్షణ పడ్డారు. ఏదైతే చుట్టుపక్కల అంటే గ్రామంలో ఒకసారిగా ఈ అలజడి చెలరేగింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గ్రామస్తులతో ఒక్కసారిగా భయానికి గురయ్యారు. మొత్తం మీద ఘర్షణ చెలరేగంతో వెంటనే స్థానికులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమెని. థాంక్యూ హేమంత్.